హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఏంటంటే మన రాజు ఎక్స్ అంతు అన్న అయితే మన లైవ్లో అయితే ఉండు కాబట్టి మనం అయితే ఇప్పుడు టీం కోడ్ అయితే ఇస్తున్నాడు. టీం కోడ్కి అయితే వెళ్ళి జాయిన్ అయితే అయిపోదాం అనమాట. మనమైతే లేట్ చేయకుండా జల్దీ టీం కోడ్కి అయితే వెళ్ళిపోదాం. చెప్పరా అది కాదు ఇప్పుడు రిజెంట్ నాది ఇంకా ఇందులో ఉన్నట్టు ఉంది. తమ్ముడు వచ్చాడు. తమ్ముడు నేను ఇన్వైట్ చేస్తాను, నేను రిలాగిన్ చేసి రావాలి. ఇంకా అదే పడుతుంది నాకు. తమ్ముడుదా ఆయన వచ్చాడమ్మా టీం కోడ్ నుంచి. ఆయన అభి రారా, ఇంకో ఓకేనా, ఇంకో సర్వే పెట్టే అభి. గాయస్ మనం సక్సెస్ఫుల్గా అయితే వచ్చేసాం అనమాట. కానీ మన రాజు బ్రో ఎప్పుడంటే రాజు అన్న రీలాగిన్ చేసుకుని వస్తున్నాడు గేమ్ అయితే. అందుకనే గేమ్ అయితే రీలాగిన్ చేసుకుని వస్తున్నందుకు మనం అయితే ఒక్కోసారి పాగాల్సి వస్తుంది. మళ్ళీ అయితే నన్ను పిలుస్తా ఉన్నాడు. మా పిలిచిండు మా మనం అయితే పిలిచిండు. మనం అయితే ఇప్పుడు లేట్ చేయకుండా బియర్ అయితే ఆడేద్దాం. ఇది నా సెకండ్ మ్యాచ్ అనమాట గైస్, మన రాజన్నతో ఆడడం. బట్ ఆ వీడియో వచ్చేసి ఏంటంటే రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ రికార్డ్ అయితే చేయలేదు. అందుకనే ఇప్పుడు అయితే మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇంకా మన బియర్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు. బియర్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు. మనం అయితే లేట్ చేయకుండా బియర్లోకి వెళ్ళిపోదాం. గైస్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం అయితే చూసేద్దాం. ఇక బోయ్ అయితే కొట్టాలంటున్నాను. నేను వచ్చేసి మైక్ ఆన్ చేయలేదు, ఎందుకంటే ఇలా మైక్ ఆన్ చేస్తే రాజు అనేది యూట్యూబ్ ఛానల్ లైవ్లో వాయిస్ వినిపోయి అనమాట. అట్లా అని చెప్పి ఆన్ చేయలేను. డిస్కౌంట్లో జాయిన్ ఉన్నాను. నాకు డిస్కౌంట్ ఎట్లా ఆడో తెలియదు. డిస్కౌంట్ గురించి ఇంకా మొత్తం తెలుసుకోవాలన్నమాట. మనమైతే మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. జోన్ పుష్ కూడా ఉందన్నమాట. కాబట్టి మనం రష్కి వెళ్ళిపోదాం. బట్ ఎన్ని కిల్స్ కొడుతున్నాయి మన అదులే, ఎన్ని కిల్స్ కొడుతున్నాం చూద్దాం ఫస్ట్. మనమైతే పీక్ అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు గన్నర్ వేరుకొని ఎనిమిస్ అయితే కొట్టేసేయాలి. అబ్బా మన పక్కకి 10 మీద దిగిన వచ్చా ఒక పడ్డ బ్రో వీటికి వేసిన బ్రో గుడనికి కదా నాకు టుమ్ పెట్టే కనెక్ట్ అవుతలేదు మచ్చా. వాడు వచ్చేసి వెహికల్స్ కిల్ పెట్టుకున్నట్టు, అందుకని కనెక్ట్ అవుతలేదు. నాకు కిల్ ఉందా పోయిందా బ్రో? కొట్టినారు. ఇక్కడ నుంచి వచ్చారు. రే ఏందిరా, ఎక్కడ నుంచి వస్తారా మీరంతా? కొట్టిర్రు. మన రాజు బాయ్ అయితే కొట్టేసినమాట రాజు అన్న. జోన్ పొజిషన్ ఇంకా దిగలేరు. నాకు రివైవ్ ఇస్తారా? ఇయ్యరా బ్రో, జల్దీ రివైవ్ ఇచ్చేయండి. రివైవ్ అయితే ఇస్తున్నాను అనుకుంటున్నా. రివైవ్ అయితే ఇస్తున్నా. జోన్ పొజిషన్ క్రిబుల్ గాయస్. జోన్ పొజిషన్ లాస్ట్ దాకా బతుకుంటే చాలు. నాకు కిల్ వచ్చిందో రాలేదా మా చాలా. నాకు కిల్ అయితే నాకు కిల్ చూసుకోవాలి ఫస్ట్, వచ్చిందో రాలేదా అది. ఓ బాయ్ రాజు అన్న పడ్డాడు. రాజు అన్న బీపీ బాగానే పడ్డాడు. నెట్ అయితే వస్తుంది అనమాట గాయస్. ట్రిపుల్ 9 నాకైతే మళ్ళీ వచ్చింది, నెట్ అయితే వచ్చింది. ఇంకా మనకైతే రివైవ్ అయితే అయిపోతుంది. నాకు కిల్ వచ్చిందో రాలేదా మచ్చా ఏం లేదు. ఒక మంచిగా నాకు చేసిన రాలేదు, కిల్ రాలేదు. కిల్ అయితే రాలేదు. 300 డ్యామేజ్, 308 డ్యామేజ్, బట్ కిల్ రాలేదు. బట్ ఎంటకే వచ్చి కొట్టింది మచ్చా, లేకపోతే ఆనం కొడుతుండే యూజ్తోనైతే. మళ్ళీ పీక్లోకి అయితే దిగుతున్నాం మనమైతే. చూసాం పీక్లో దిగి మళ్ళీ ఎప్పుడైనా కిల్స్ కొడతామా మనమైతే. కొట్టాలి అనుకుంటున్నా. మస్తు మంది స్క్వాడీనే ఉందనుకుంటా నాకు తెలిసినంత వరకు అయితే. మనైతే అప్పటి నుంచి మ్యాచ్ స్టార్టింగ్ నుంచి స్పెక్టేటింగ్ చేస్తున్నా. అబ్బి అంట ఎవరేమో అప్పటి నుంచి స్పెక్టేట్ చేస్తున్నాను అయితే మ్యాచ్ స్టార్టింగ్ అయినప్పటి నుంచి. అంతకన్నా ముందర కొత్త వాళ్ళు ప్లీజ్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్. మనకైతే సపోర్ట్ ఇవ్వండి. మంచిగా కంటెంట్ అయితే పెడుతున్నా, బట్ మీరు సపోర్ట్ అయితే ఇస్తలేరు. ముంగట 10 మినిట్స్ పోయి కొట్టదాం. మన బాను బ్రో అయితే నాకేండు ఉండాలి. బ్రో ఎక్కడి నుంచి గుద్దిండు బ్రో. గుర్రం వేసుకొని వచ్చింది మా చోడు. గుర్రం వేసుకొని వచ్చింది ఫస్ట్ అయితే రివైవ్ ఇచ్చేది మనమైతే.
రివైవ్ అయితే ఇద్దాం గాయస్. గుర్రం వేసుకొని వచ్చి గుద్దిన మచ్చా జస్ట్ 10 HP రావచ్చు నేను. మరి హెచ్పి కూడా లేదు బ్రో నాకు, అంటే హెల్త్ కూడా లేదు. రివైవ్ అయితే ఇద్దాం. వచ్చింది టీం అయిపోతే ఒక్కడు ఉన్నాడు, ఒక్కడు అవసరమా మచ్చా వాడిని గెలకడానికి. వచ్చి ఉండదు పెద్ద ఒకటి పనులు ఎక్కడ నుంచి బ్రో 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 ఇస్తున్నా బ్రో రివైవ్ ఇస్తున్నా. మనమైతే ఫస్ట్ అయితే రివైవ్ అయితే ఇవ్వాలన్నమాట బ్రో. ఇది రివైవ్ నీకు వస్తలేదు మచ్చా. వెండింగ్ మిషన్ పోయి రివైవ్ ఇద్దాం మాకు. వెండింగ్ మిషన్ అయితే రివైవ్ ఇచ్చేద్దాం. సూపర్ రివైవ్ అయితే ఇచ్చినా. ఎనిమిది ఉండు ముంగట కొడతామా పడతామా. అరే బ్రో అరే ఏంది మచ్చా ఎక్కడెక్కడ నుంచి కొడుతారు బ్రో వాళ్ళు. ఎంటకంచి మొత్తం తిరిగి కొడుతారు మచ్చా. పెద్ద స్క్వాడ్ వచ్చిందన్నమాట. మాస్టర్ లాబీ వచ్చింది, ఎందుకంటే మన రాజు అన్న అయితే రీజనల్ పుష్ చేస్తాడు కదా. ఇప్పుడు జస్ట్ మాస్టర్ 3 ఉండు అట్లా అని చెప్పి మొత్తం పెద్ద స్క్వాడ్లు అయితే వచ్చినాయి. ఒప్పి ఏమని ఆడదు బాబు అంటారు మాత్రం. మన రాజు అన్న అయితే ఎక్స్పెక్టేషన్ అది ఏదో మెట్టుండదు, ఇదేమో కొడతాడంట, కొట్టేస్తాడు బ్రో. బాణ బ్రో నాకండి అప్పుడే. ఓపి అన్న ఓపి 5 కిలోలు కొట్టింది మచ్చా. మనం ఇంకొక కిలో కొట్టినాం అంతే, ఒక్క కిలో కొట్టినాం. ఓ బ్రో ఎంతకంటే అరే ఒకటే బుల్లెట్ ఉంది అనుకుంటా మచ్చా. బ్రో మీ దగ్గర 30,000 టోకన్స్ ఉండే కదా బ్రో. 20,000 ఉన్నాం, 2,000 అనుకుంటా టోకన్స్. నాకు తెలిసి డేంజర్ జోన్ ఉన్నట్టుండు, అదే డేంజర్ జోన్ ఉన్నట్టు. ఇప్పుడు నాకు రివైవ్ ఇస్తాడా ఇవ్వడా ఎక్కడ నుంచి సరే సరే. బోయా కూడా అనుకున్నాం, ఇప్పుడు చచ్చిపోతే బోయా పోతుంది పుషర్. ఏం చేసిన క్లైమ్ చేసిన అనమాట. ఇప్పుడు మనకైతే రివైవ్ రావాలి. రివైవ్ వేడేస్తాడేమో మనకు తెలియదు. ఎనిమిస్ అవుతుర్రు అనుకుంటా ఇక్కడ చుట్టుపక్కల. ఒక్క కిల్లు కొట్టిన 525 డ్యామేజ్ అంతే. రాజు అన్న అయితే 5 కిల్స్ కొట్టిండు. ఓ బ్రో జోన్ పుషర్ త్రిబుల్ అని అనుకుంటా మచ్చా. స్టార్టింగ్ నుంచి అట్లనే వేస్తుంది జోన్ పుషర్. త్రిబుల్ అని పడుతుంది అనుకుంటా నాకు తెలిసి. కాబట్టి మ్యాచ్ వస్తుందంటారా తెలియదు అంటారు కదా, అంతే. మన మ్యాచ్ గాయస్ బోయ్ అయితే కొట్టాలి. మన జోన్ పుషర్ జల్దీ పోయి రివైవ్ ఇస్తే మంచిగా పోతుండ్రు రివైవ్ అయినాకైతే. బ్రో దిల్లులో కూర్చుంటాడా బ్రో. ఎనిమిస్ ఉంటే మళ్ళీ ఆయన తెచ్చి కొట్టేశారు. దిల్లులో కూర్చుంటే ఏమో చూసేది మా దిల్లులో అయితే కూర్చుంటారు అనుకుంటున్నా. ఓకే దిల్లులో అయితే కూర్చుంటారు. రెడ్ మళ్ళీ గుద్దుకుని మాత్రం ఏంది బ్రో ఎట్లా గుద్దుకుంటున్నావు. ఓకే మనమైతే రివైవ్ అయితే అయిపోతాం అనమాట. ఇప్పుడు రివైవ్ కోతుండు. 1900 టోకన్స్ అవుతున్నాయి. ఎనిమిస్ అయితే ఎవరు లేరు చూసేది మీద. ఇక్కడనే దిగి ముళ్ళు మంచిగా రూట్ వేసుకొని అయితే పోదాం బ్రో. ఇక్కడనే దిగదాం మనమైతే మధ్య. మనమైతే ఆర్సనల్ అయితే దినాం అనమాట ఇప్పుడే. ఓ రాజు అన్న అయితే 5 కిలో కొట్టిన. ఇంకొకటే కిలో మధ్య అప్పటి నుంచి 32 ఎలవ్ అవుతుంది అనమాట. అంటే మా స్క్వాడ్ ఉంది కాబట్టి 28 ఎలవ్ అవుతుంది. 28లో కనీసం ఒక 10 కిల్స్ అయినా టోకన్స్ అయితే పడేసిన అవసరం తీసుకున్నాం అని చెప్పి నన్ను ఏమంటారు మచ్చా. నేను టోకన్స్ ఇప్పుడే కింద పడేసిన, నా దగ్గర లేవు టోకన్స్ లేవు బాయ్ అన్న. టోకన్స్ లేవు నా దగ్గర, తీయ నువ్వే. ఓ టోకన్స్ లేవు. ఓ ఎనిమిది వచ్చిండు. అదిగో కొడదాం పండి. ఇది కింద రావడం మచ్చా మనకు బ్రో. కనెక్ట్ అవుతుంది బ్రో, ఒక్క బుల్లెట్ కనెక్ట్ అవుతుందిలే మచ్చా మనకి. అరే అగో ఏంది మచ్చా ఒక్క బుల్లెట్ కనెక్ట్ కాదు అసలు చెప్పాలంటే. ఏం కాదు పట్టు. M60 అయితే దొరికింది. M60 అయితే చెప్పిద్దాం మనం అయితే. ఇప్పుడు M60 మధ్య మంచిగా వాడుతుంది మచ్చా. నాకైతే M60 త్రిబుల్ చిప్ తీసుకురా. ఫస్ట్ MP5 త్రిబుల్ చిప్ తీసుకోవాలి మనం. రోజా వద్దు. M60 రాజా నాకైతే 999 వచ్చింది అనుకుంటా. మనకు M60 త్రిబుల్ చిప్ కూడా దొరికింది కాబట్టి డైరెక్ట్ ఏమంటే రష్కి వెళ్ళిపోవడం మనం అయితే. ఇప్పుడు రష్కి అయితే వెళ్ళిపోదాం. ఈ నుంచి అయితే స్పీడ్ మోషన్లో పెడతా, ఎందుకంటే మస్తు అయింది కాబట్టి స్పీడ్ మోషన్ అయితే పెట్టేస్తా. చూసేయండి. గాయస్ మనం అక్కడ దిగి మళ్ళీ అయితే భీమాశక్తికి వచ్చినాం. భీమాశక్తికి అయితే పోతున్నాం. రాజన్న దగ్గర అయితే ఎనిమిస్ కొట్టుదాం. కిల్లు దెబ్బింది మాట. కిల్లు అయితే దెబ్బేసినాం మనమైతే. మనం కిల్లు దెబ్బిన తర్వాత రాజన్న అయితే రియాక్షన్ అయితే చూడండి ఒకసారి.
అమ్మ రే ఒక్క హెడ్ కనెక్ట్ అవ్వే. మన హెడ్ కోసం చూసా అవ్వలేదు అది. మనోడు తమ్ముడు కిల్లేదు కిల్లేపేసావుగా. చూసి కదా మచ్చా ఎట్లా రియాక్ట్ ఇడుస్తుండే మనం అయితే. అప్పటి నుంచి ఇంకా 2 కిలోలు పెట్టినా మచ్చా. అప్పటి నుంచి ఇంకా 2 కిలోలు పెట్టినా అంతే. 1 కిలో దొబ్బినా అంతే. మళ్ళీ ఇంకోసారి కిలో అయితే దొబ్బదు. లాస్ట్ 20 60 అవుతుంది అన్నమాట మనతో కాకుండా. చూసేద్దాం ఇక. ఇది కూడా మొత్తం స్పీడ్ మోషన్ అయితే పెట్టేసా గైస్, చూసేయండి. ఎందుకంటే వీడియో మస్తు ఎంత అయిపోతుంది అన్నమాట, అందుకనే. గాయస్ మనమైతే జోన్ అనేది అయితే బయటకు అయితే వచ్చేసాం అనమాట. బట్ ఎంతకని అయితే ఎనిమిస్ కొడుతున్నారు, ఎక్కడి నుంచి కొడుతున్నా అర్థమవుతలేదు. బాణబ్రోకి పడ్డాయి కానీ బాణబ్రోకి తెలుసలేదు మచ్చా. హీల్ పిస్టల్ కూడా హీల్ అయితే అనమాట. రీకాల్ అంటే అది 0% అయిపోయింది. రిలోడ్ పడ్డది కాబట్టి 35% అయిందన్నమాట. ఇప్పుడు ఎనిమిస్ అవుతుంది అనమాట రాజు అనే దగ్గర. ఎనిమిది అయితే ఎక్కడో తెలుసలేదు. అబ్బా కొట్టిండు బ్రో. ఎక్కడి నుంచో డెమవర్ బ్రో. మళ్ళీ ఎంతకంచి బ్రో ఇద్దరు ఒకటేసారి నాకు, నేను బాణుబాయ్ ఒకటేసారి నాకు బ్రో. ఆడుండు వాడు టవర్ కాడ ఉండు. మా రాజు అన్న జోన్ పుషర్ ఇద్దరు అనమాట. ఇప్పుడు బోయా అయితే అవుతుంది అనుకుంటున్నాను. జోన్ పుషర్ అయితే మాకు రివైవ్ ఇస్తాను అనుకుంటున్నాం మచ్చా. జోన్ పుషర్ జోన్ దాకా అయితే వెండు కాబట్టి రివైవ్ అయితే వస్తుంది. మళ్ళీ నేను 4 కాడ దిగి 4 ఒప్పి 8 షర్ట్ మళ్ళీ 4 కాడ దిగి 4 తీసుకుంటాను అనమాట నేను. ఎందుకంటే రేమ్ 60 ట్రిబుల్ చిప్ ఉంది. జోన్ పుషర్ అయితే జోన్ దాకా అయితే వేయండు. రివైవ్ అయినాకే జోన్ పుషర్ రివైవ్ ఇచ్చిన 1 సెకండ్ దాని దిగేసి మన రూట్ ఎరుకొని వచ్చి కొట్టేసి ఒప్పి అన్న బ్రో. 13 కిల్స్ అయితే మచ్చా. ఇప్పుడు రాజున అయితే 3 కిలో పెట్టిన మచ్చా అంతే. నేనే తక్కువ కిలో అనుకుంటా. బాణుబాయ్ కూడా కొట్టిన అనుకుంటా 5-6 కిలోలు. కాదు మచ్చా, 3 కిలోలు కొట్టిండు. ఇప్పుడు నన్ను 4 కాడ దిగి మళ్ళీ నేను అదే లోడ్ చేసుకుంటా మచ్చా. ఇంకా చూసుకున్నట్టయితే 7 మెంబర్స్ అవుతారు 7లా. కనీసం ఇద్దరిని అయితే కొట్టాలనుకుంటున్నా. 5 కిల్స్ అన్నీ వస్తాయి. నా రోడ్ కాడ దిగా అదే పోతాను. రోడ్ కాడికి అయితే పోతే ఇప్పుడు బ్రో 2 అది దొరికింది అనమాట నాకు. ఏమంటారు కొత్త వచ్చింది అది పేరు వస్తలేదు మచ్చా. ఈయనంది పట్టే ఈయనంది బ్రో. M60 ట్రిబుల్ చిప్. MP40 కూడా దొరికింది. MP40కి అయితే అది చేసిన నేను 99 చిప్ చేసిన అనమాట. ఇంకా 6 మంది దొరు గైస్. 1 కిలోనే రావాలి. 1 కిలో బ్రో. బాణుబాయ్ అయితే పడ్డాడు. బాణుబాయ్ అయితే వేయనికేవా ఫుల్ కిలో కాకపోతే చాలా మచ్చా నాకు. పోయి జల్దీ పడితే అయిపోతుంది. అరే బ్రో గ్లూవల్స్ అయిపోయినాయి మచ్చా. చెట్టు గ్లూవల్స్ అయిపోయినాయి ఆడ. 1 గ్లూవల్ లేదు మచ్చా ఆడుకోనాక. 1 గ్లూవల్ నన్ను రివైస్తుంటే అప్పుడే గ్లూవల్ లేవు నా దగ్గర. ఇంకా 4 మెంబర్స్ అవుతారు అనమాట. మేము 3 ఉన్నాము. జోన్ పుషర్ అయితే ఇక్కడ వచ్చిండు. ఇప్పుడు డేంజర్ జోన్ వేయమంటారు. డేంజర్ జోన్ అయితే ఏమన్నా అనమాట రాజన్న. డేంజర్ జోన్ అయితే వేస్తారు అనుకుంటా. జోన్ పుషర్ వేయలేడు మచ్చా ఇంకా డేంజర్ జోన్. ఇంకా జోన్ పుషర్ అయితే డేంజర్ జోన్ వేయాలి. వేసాడేమో ఏమని చెప్పిండు. ఎప్పుడు వేసాడో ఇవ్వడా వేసిండు. వెహికల్ అయితే మాట్లాడుకోబోతుండు బ్రో. ఏడం కాలేవ అయిపోయింది మా చాలా కడదాం కాదు. ఇంకిద్దరు అంటే అంతే. ఇప్పటికా స్క్వాడ్ ఉండే కదా మచ్చా. ఒకటి 4 ఉండే పడదాకా. ఇప్పుడు 2 1 కిలో వస్తారా రాగా కిలో మనం 8 ఉన్నట్టుండి ఇక్కడ కొట్టేసింది. ఏం బో రాజు అని అయితే కిల్లులు అయితే ఆగుతాడు కదా. కొట్టేస్తున్నాడు మచ్చా. అప్పటి నుంచి 3 కిల్లు కొట్టి నేనైతే లాస్ట్ కిలో కొట్టేసింది. బోయా మనదే అనమాట గైస్. మనమైతే ఇప్పుడు లాబీలోకి అయితే వెళ్ళి మాట్లాడేదాం. తర్వాత అయితే చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మచ్చా. ఈ వీడియో అయితే BR ఎంత అనమాట. మనమైతే 5 ఉన్నాం. ఎంత ప్లస్ అయింది? 62 ప్లస్ అయింది. ఫస్ట్ ప్లస్ 15 కిల్స్. నేను 3 కిల్స్. బాణబాయ్ కూడా 3 కిల్స్ కొట్టిండు.
జోన్ పుషర్ కాబట్టి జోన్ పుషర్ కిల్స్ కొట్టలే. మనం అయితే మళ్ళీ వీళ్ళ స్కోర్లోకి వచ్చాం. బియర్ స్టార్ట్ చేసుకోవాలంటావా మచ్చా? ఏమో చూసేదాం పదండి. కార్తీక్ కొడారి చెప్పరా అభి చెప్పరా. ఆగు బ్రో తమ్ముడు మళ్ళీ ఆడదాం తమ్ముడు. గైస్ రాజుని అయితే మనతో మళ్ళీ అయితే ఆడదామన్నాడు కాబట్టి మనం అయితే ఈ వీడియో ఇక్కడితోనైతే ఎండ్ చేస్తున్నాం. అంతకంటే ముందు కొత్తలు వస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మచ్చా. బాయ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.